ఫ్రెండ్స్ రేపు భారత్ బంద్ ఇవన్నీ మూసివేత ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసి మనం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నీట్ యూజీసీ నెట్ పేపర్ లీక్ నిరసిస్తూ జూలై 4న దేశవ్యాప్తంగా విద్యార్థులు బంద్ పాటించాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విపి సాను అదేవిధంగా మయూక్ బిస్వాస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందన్నారు. తీవ్రమైన అవకతవకలు వ్యత్యాసాలతో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసిందని తెలిపారు. అయితే జూన్ 4న ప్రకటించిన నీట్ యూజీ పరీక్ష ఫలితాలు పారదర్శకంగా లేవని, పేపర్ లీక్పై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయని పేర్కొన్నారు. అయితే యూజీసీ నెట్ పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేశారని తెలిపారు. అయితే దీంతో వచ్చే వారంలో షెడ్యూల్ చేసి సిఎస్ఐఆర్ నెట్ను ఎన్టీఏ వాయిదా వేసిందన్నారు. ఈ జాప్యంతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ సైన్స్ చివరి నిమిషంలో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించింది పేర్కొన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.